ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఊరగాయ ఇచ్చాను ఆ పొరవకి, పొరపాటు నేను ఊరగాయ బాగుందని గ్రూప్లో పెట్టారనుకోండి. వెంకటేశ్వర గారు అంటారు అంటే ఊరగాయలు పెట్టకూడదు గ్రూప్లో. అయ్యో సారీ సార్, ఏంటి సార్ సారీ చెప్తారు, మనకి సారీ ఎందుకంటే మీరు ఏదో మరుగులో పెట్టేసారు. ఇన్స్టెంట్ రెస్పాన్స్ అనమాట. ఏంటంటే ఒక గాడిపోయి దగ్గర కూర్చున్నట్టుగా కూర్చుంటారు. ఎంత ఓపిక అంటే రెండోసారి పెట్టారు చూసుకోండి. మళ్ళీ మనం కంపోస్ట్ వేసినప్పుడు మనకి వీలైనంత వాటికి మనం టెర్రస్ గార్డెనర్స్, హోమ్ గార్డెనర్స్ కనుక మనకి కంపోస్ట్ చేసుకోవడం, ఒకవేళ చేసుకున్నా సరే మనకి సరిపడే క్వాంటిటీస్ కంపోస్ట్ మనకి రాదు. ఇన్వేరియబుల్గా మనం కొంత బజార్లో కొనుక్కొని చేసుకోవాలి. సిటీలో వాళ్ళకి ఏంటంటే ఈ డన్ కంపోస్ట్ ఇవన్నీ దొరకవు కూడా. అలాంటిది ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ వారు చెత్త నుండి సంపద కేంద్రాలని పెడుతున్నారు. వాటిలో కంపోస్ట్ తయారు చేసి కేజీ 10 రూపాయలు చెప్పని అమ్ముతున్నారు. సిటీలో సంగతి నాకు తెలియదు. ఆల్మోస్ట్ అర్బన్ సిబి అర్బన్ ఏరియాలో ఇది దొరుకుతుంది. నేను కంపల్సరీగా ఎవ్రీ ఇయర్ ఒక 1/2 టన్ను మినిమం వాడాలి. వాడకపోతే మనకి ఇంకోటి రాదు. మనం చేసిన శ్రమ అంతా వృధాయి. అది కంపోస్ట్ సంబంధించి. సో యాజ్ పర్ మనం బ్యాక్టీరియా గురించి మాట్లాడుతున్నాం. మనం వేసిన కంపోస్ట్లో ఉన్న న్యూట్రియంట్స్ని ఈ బ్యాక్టీరియా సాల్యుబుల్ చేస్తుంది, అది కరగదీస్తుంది అనమాట. దానివల్ల కరగదీసి అది మొక్కకు వేళగా అందిస్తుంది. వేళ ద్వారా కాండంగా ఉంది, కాండం నుంచి కొమ్మల నుంచి ఆకులుగా ఉంది. ఆకులు ఏమవుతుందని మనకి సూర్యరశ్మి వల్ల ఈ ఫోటోసింథసిస్ జరిగి మనకి ఈ పిండి పదార్థాలు తయారవుతాయి. అంటే కార్బోహైడ్రేట్స్ తయారవుతాయి. పిండి పదార్థాలు అంటే ఎనర్జీ అనమాట. మన చూడండి బియ్యం, గోధుమలు అయితే బియ్యం తింటే కార్బోహైడ్రేట్స్ అంటే షుగర్ వచ్చేస్తుంది, ఒళ్ళు వచ్చేస్తుంది అంటారు. ఆ టైంలో దానికి కార్బోహైడ్రేట్స్ అంటే మేజర్ పర్సెంట్ షుగర్ ఉంది. సో షుగర్ పైన ఏం చేస్తుందంటే షుగర్ ఆకుల కోసం తయారు చేసుకోదు, మొక్క కోసం తయారు చేస్తుంది. సో ఆకుల నుంచి షుగర్ మరియు కొమ్మల నుంచి కాండం నుంచి మొదల నుంచి ఎంతకు వచ్చి వేళకు వచ్చి వేళ నుంచి ఏ సూక్ష్మజీవులు అయితే దాన్ని పైకించి దానికి అందిస్తాయి. దాన్ని సింబయోసిస్ అంటారు. అంటే దానికి రుణం తీర్చుకుంటుందన్నమాట. ఈ బ్యాక్టీరియా బాగా ఇచ్చినందుకు అది మడి తయారు చేసి షుగర్ ఇస్తుంది. ఈ షుగర్ తిని ఈ బ్యాక్టీరియా పాపులేషన్ బాగా పెరిగి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈ గార్డెన్లో ఈ మైక్రోబియల్ యాక్టివిటీ బాగా పెరిగి విపరీతంగా ఉన్న ఎరువులన్నీ మనం 100% వేసి అంటే అందులో ఉన్న బలం అంతా సాల్యుబుల్ అయిపోయి మొక్క తీసుకొని బాగా బలంగా పెరుగుతుంది. ఈ మొక్క ఎప్పుడైతే బలం ఉందో మనం చూడండి, బలంగా ఉంటే తెగులు ఉంటారు సార్. మొక్క ఎప్పుడైతే బలంగా పెరిగిందో అప్పుడు డిసీజెస్ కానీ పెస్ట్ కానీ ఏది రాదు. అంటే మన ఎఫర్ట్స్ కొని అన్నెసెసరీ ఎఫర్ట్స్ కొని తగ్గిపోవాలి. అది మన యాక్చువల్ బ్యాక్టీరియా మైక్రోబియల్ సొల్యూషన్ ఇస్తాం. అవి మీరు ఈ సూడోమోనాస్ అంటే పౌడర్ రూపంలో ఉన్నాయి. అన్ని రకాల పౌడర్లు దొరుకుతున్నాయి, వ్యాయామ దొరుకుతుంది. అంటే వీటన్నిటికీ వేరే చెప్పాలంటే కనీసం ఇది ఒక 30 రోజులు రాదు అని కొన్ని చెప్తాను మీకు. ఈ అన్నీ ఏం చేయాలి, మనం మట్టిలోనే వేయాలి. మొక్క ఏదైనా మనం వేసినప్పుడు ముఖ్య విషయం ఏంటంటే ఏదో మనం మొక్క కవర్లో వేసి ఒక 25% 30% దాకా వేస్తాం, తర్వాత వేసుకోవచ్చండి మొక్క ఎదిగా కానీ కుదరదండి. అలా మొక్కకు మనం ఎంత ఎరువు వేస్తామో మొట్టమొదట దానికి ఎంత ఎరువు ఫుల్ 100% ఫుడ్ దానికి పెట్టేయాలి. అది 100% పెట్టేయాలి. పైన ఒక విత్తులు కాలేట పెట్టుకోండి, మిగతాదంతా వేసేయాలి. వేసేసి దానికి ఇస్తే ఆ విత్తనం దగ్గర నుంచి మనకి అది తెలివితేటలు ఉండవు, కానీ మొక్కకి విత్తనానికి ఆయన తెలివితేటలు ఉన్నాయి. వీడు ఎంత ఎరువు వేసాడు, దీనికి మనం ఎన్ని వేలు ఇవ్వచ్చు, ఎంత పొడికి ఎదగవచ్చు, ఎంత పొడికి ఎదగాలి, ఎన్ని పువ్వులు ఇవ్వచ్చు, అందులో మగ పువ్వులేంటి, ఆడ పువ్వులేంటి, ఇందులో రాలిపోయేవేంటి, కాయలు కాసేవేంటి, ఇవన్నీ ఊహించుకుని అది తయారు చేసుకుంటారు స్ట్రక్చర్. సో ఇవన్నీ వేయలేదనుకోండి, మీరు 1/4 వేసినప్పుడు 1/4 వస్తుంది, 1/4 అంటే మీకు వంకాయ ఇది కాయ కాస్తుంది, టమాటా కాయ కాస్తుంది. సో మనం ఏంటంటే ముఖ్యమైన విషయం, మనం మొక్క వేసినప్పుడు మాత్రమే అన్ని ఎరువులు వేసేయాలి. అప్పుడే మొక్క బలంగా పెరిగి తర్వాత పైపాటుగా మనకి మొక్క ఎదిగిన తర్వాత ఫ్లవరింగ్ స్టేజ్ వచ్చిన తర్వాత మనం ఏరియాగా మనం సప్లిమెంట్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ కాయ కాసిన తర్వాత మళ్ళీ సప్లిమెంట్ చేస్తాం. అలా చేస్తే మనకి దిగుబడి బాగా వస్తుంది. దిగుబడి అంటే
దిగుబడి అంటే నెంబర్ ఆఫ్ కేజీస్ కాదు, ఇన్ని కేజీలు వచ్చింది నాకు, ఇన్ని వచ్చాయి అని కాదు. దిగుబడి అంటే క్వాలిటీ ప్లస్ క్వాంటిటీ. క్వాలిటీ ఎలా ఉంది? క్వాలిటీ అంటే నిగరగల ఆడుతూ ఉందని అది కాదు, అందులో ఎన్ని న్యూట్రియంట్స్ ఉన్నాయి అన్నది కూడా ముఖ్యం. అందుకని దిగుబడి అంటే క్వాలిటీ ప్లస్ క్వాంటిటీ, అది కూడా మనం చూసుకుంటూ ఉండాలి. మరి మట్టి వల్ల ఉండే వాళ్ళకి మిగతావన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. ఇక్కడ జీవనీయులు ఓడబ్ల్యూ గురించి మాట్లాడతాం. జీవనీయులు మీకు అందరికీ తెలుసు, ఒక 5-6 వెరైటీలు ఉన్నాయి, పేర్లు చదవను. ఓడబ్ల్యూడీసీ అంటే జీవనీయులు ఏమనుకోదు, జీవనీయులు నేను ఒక గ్రామం కూడా వాడలేదు, ఎందుకంటే నేను ఓడబ్ల్యూడీసీ అని డాక్టర్ కిషన్ గురించి అందరికీ ఆయన పేరు చెప్పారు. ఆయన ఎన్సీఓ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్ హైదరాబాద్లో డైరెక్టర్గా చేసి రిటైర్. ఇందులో ఉండగానే ఆయన ఈ ఓడబ్ల్యూడీసీ అనే పదార్థం తయారు చేశారు. అది అనేక రకాలు ఉంటాయి, పైకి రావాలంటే ఏం చేసాము చాలా కష్టం, ఎన్నో ఫోర్సెస్ ఉంటాయి. అండ్ సడన్గా లేచిపోయి 62 ఇయర్స్ తెచ్చుకో, సరే అది వేరే విషయం. ఓడబ్ల్యూడీసీ అంటే ఏం లేదు, అందులో ఒక 80 టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుంది. అది కలిపితే మట్టి అని చెప్పాను కదా, మట్టి హెల్తీగా తయారవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనకి కంపోస్ట్ చేసుకుంటూ ఉంటారు, కిచెన్ కంపోస్ట్ కానీ పెయింట్ చేసుకుంటారు. అందులో ఈ ఓడబ్ల్యూడీసీ మీరు స్ప్రింకిల్ చేస్తే తొందరగా డీకంపోజ్ అవుతుంది. ఎందుకంటే మనకు అందులో కొంచెము పుల్ల మధ్య కావాలండి ఏదో జరుగుతుంటారు కదా, ఈ పుల్ల మధ్య జరిగేటప్పటికి దానికన్నా ఈ ఓడబ్ల్యూడీసీ మీరు జరిగితే మీకు తొందరగా కంపోజ్ అవుతుంది. అలాగే ఓడబ్ల్యూడీసీతో పాటు ఎన్డబ్ల్యూడీసీ అని ఉంటుంది, వ్యామ్ అని ఉంటుంది, ట్రైకోడర్మా అని ఉంది, తర్వాత ఎకోఫంగి అని ఎన్పీకే ఒకటి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏం లేదు, నథింగ్ బట్ మైక్రోవేవ్ సొల్యూషన్స్. ఈ మైక్రోవేవ్ సొల్యూషన్స్ అంటే ఏం లేదు, మనం వేసిన పంటని ఫుల్గా డికంపోజ్ చేసి 100% డిప్లై చేసి ఒక ఇండస్ట్రియల్ యాక్టివిటీ చేస్తాయి అన్నమాట. ఇవన్నీ అవి ఎంత ఎక్కువ ఉంటే అంత ఉంటాయి, దానికి లిమిట్ లేదు. అంటే వేరే ఎక్కువ వేసేసామంటే అదే మైడియా తినేసేసి వస్తాను. దాని జీవితం కూడా చాలా తక్కువ, మ్యాక్స్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఉంటుంది అంతే. దాంట్లో చచ్చిపోతాయి. అందులో చచ్చిపోయిన వాడు ఏం చేస్తాడంటే బతుకున్నవి చచ్చిపోయిన వాటిని తింటారు, చచ్చిపోయిన వాటిని వాడి దేహం పెట్టుకుంటాం. సో అది దానికి ఎండ లేదు, అన్నీ ప్రాసెస్ అన్నమాట. సో మనం ఎంత మనం మైక్రోవేవ్ యాక్టివిటీ జీవనీరు వేసి మనం పెంచుకుంటే మన మొక్కలు అంత బాగా ఉంటాయి అన్నమాట. ఈ ఏంటంటే మల్టిపుల్ ఎలా చేసుకుంటారు ఇది అంటే చెప్పప్పుడు మీకు ఒక మెసేజ్ రూపంలో పెడితే మీకు అందరికీ కొంచెం సులువుగా ఉంటుందని నేను భావిస్తున్నాను. అది నేను మెసేజ్ రూపంలో పెడతాను, గార్డెన్ నేను పెడతాను. అదే చెప్పి అనుకోండి, మీరు ఒక మళ్ళీ ఒక చేసినా కూడా మీకు అంత ఉండదని కాదు, విషయాలు తెలియని మాట్లాడు అది కాదు. ఇదేంటంటే మర్చిపోయే అవకాశం ఉంటుంది, మళ్ళీ రిఫర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను ఇప్పుడు నాకు 1000 మెసేజ్లు పెట్టాను, అన్ని ప్రతిదీ ఉంటుంది అందులో. అంటే ఒకటి చెప్పాను అనుకోండి, ఒక గార్డెన్ ఉన్నారు అంటే ఏమనుకోతారు, గార్డెన్ మల్టిప్లై చేసుకున్నాను, గార్డెన్ ఓడబ్ల్యూడీసీ తీసుకుని అందులో నెలలో వేసేసి అందులోనే రౌండ్ వేసారు, అందులో 3 వేసారు, అందులో 3 వేసారు, మొత్తానికి వీటిలో ఒక సాంబార్లో తయారు చేశారు. అది ఏమవుతుందంటే మనకి అందులో తిని కూడా ఎవడో లేడు, ముందే ఎవడో అది ఎందుకంటే కూరగాయలు కనిపిస్తే తీసుకొని ఉడికించాం టేబుల్ మీద ఉడికించుకున్నా. సో కొంచెం పొరపాటు జరుగుతుంటాయి, ఎవరు నిందించలేదు. అంటే కొంచెం అవగాహన పెంచుకుని జాగ్రత్తగా చేసుకుంటే పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు ఇది, మీరు జాగ్రత్తగా చేసుకుంటే ఇవన్నీ మంచి అంటే మనకి మినిమం ఎఫర్ట్స్ తోటి మ్యాక్సిమం రిజల్ట్ మనకి రావాలండి. ఎందుకంటే ఇదంతా ఫిజికల్ పని అనమాట. నేను 5 సంవత్సరాలు చేస్తున్నాను, ఇప్పుడు కొంచెం మంచి ఆగుతున్నాం. అదే మనం ఏం చేయాలంటే ఎఫర్ట్ తగ్గించుకుని కొంచెం స్మార్ట్గా అన్నింటిలాగా మనం స్మార్ట్గా వర్క్ చేస్తుంటే మంచి దిగుబడి వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే మట్టిని కొంతమంది ఎండబెట్టుంటారు. మట్టి ఎప్పుడు ఎండబెట్టకూడదు, మట్టిలో ఎండబెట్టి అంతా చెడు సూక్ష్మజీవులు పోతాయి. చెడు సూక్ష్మజీవులు ఎంత పర్సెంటేజ్ ఉండవండి, మంచి సూక్ష్మజీవులు 90% ఉంటాయి. అన్నీ చచ్చిపోతాయి, అన్నీ చచ్చిపోతాయి. అంటే మట్టిని ఎప్పుడు సోలరైజేషన్ ఇది అని ఎప్పుడు పెట్టకూడదు. న్యాచురల్ ఫార్మింగ్ కూడా ఇండియనిస్ట్ ప్రిన్సిపల్. మట్టిని ఎప్పుడు ఆచారం చేసి ఏదైనా ఎండాకులు మంచిగా ఉండాలంటే ఎండాకులు కానీ గట్టి కానీ కవర్లైనా సరే ఏదైనా సరే కప్పు ఉంచండి.
ఎందుకు అందులో చెడు బ్యాక్టీరియా చచ్చిపోవాల్సిన అవసరం వచ్చింది? చెడు బ్యాక్టీరియా ఫర్ ఎగ్జాంపుల్ 10 ఉన్నాయనుకోండి, 100లో 10 చెడు బ్యాక్టీరియా ఉంది, 90 మంచి బ్యాక్టీరియా ఉంది. ఏది బలమైందండి? ఈ 90 వెళ్ళి దాన్ని చంపుతాయి. చంపబడి బ్యాక్టీరియాలు చచ్చిపోయేవి, చంపేసేవి, చంపబడేవి ఉండవు. ఇవేం చేస్తారు? మనం ఏదైనా గుడ్డిచ్చేమనుకోండి, 10 గ్రాములు, 10 గ్రాములను 9 గ్రాములు 90 శాతం తినేస్తాయి. ఈ 10కి 1 గ్రాము కూడా ఉండదు. ఒక పీరియడ్, ఒక వారం రోజులు బట్టి ఇంట్లో చచ్చిపోతుంది. సో దట్ ఈస్ స్టార్వింగ్ వే ఆఫ్ కిల్లింగ్ ది బ్యాక్టీరియా అంటారు. అంటే మీరు మట్టిని ఎప్పుడు ఆచారం చేసి అడ్డుపెట్టండి. ఆచారం చేసే అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఊళ్ళో కూడా మట్టిలో కూడా తేమ ఎక్కువ నిల్వ ఉండాలన్నమాట. మనకి ఏంటంటే మట్టిలో మొక్క ఎప్పుడు 15 సెంటీమీటర్స్ ఎరువు లోతు దాటి వెళ్ళదండి. 15 సెంటీమీటర్స్ మ్యాక్సిమం, అంటే 6.5 ఇంచెస్ అనమాట. దట్ ఈస్ కాల్డ్ రూట్ జోన్ అంటారు. ఆ రూట్ జోన్ దాటి ఏ మొక్క మీకు ఎదగలదు. 10 అడుగులు వెళ్ళిపోతుందండి, 15 అడుగులు వెళ్ళిపోతుందండి, 15 అడుగులు కవర్ పడదామని అక్కలేదు, ఉండదండి. అంచేత ఆ రూట్ జోన్ మనం హ్యాపీగా చూసుకుంటే చాలు. ఏమవుతుందంటే ఇప్పుడు గురువులు మీరు వానపాములు ఉన్నాయి, భూమిలో ఉన్నాయి. అవి ఏమవుతాయంటే పైకి రావడానికి, పైకి వచ్చాయనుకోండి, వాటి భయం ఏంటంటే వాటి లైఫ్ గెద్దలు కానీ పక్షులు కానీ వచ్చి పైకి లాగేస్తారు. అందుకోసం ఏం చేస్తారంటే ఒక 6 ఇంచెస్ లోపల ఉంటాయి. 6 ఇంచెస్ లోపల మనకి ఏమున్నాయి? వేడి 6 ఇంచెస్ పైన ఉన్నాయి. అంచేత మైక్రో ఈ వానపాములు మనకి ఏ విధంగా ఉపయోగపడలేదు. అంటే అదే మీరు మల్టీ చేశారనుకోండి, పైదాకా వస్తాయి వానపాము. ఈ సూక్ష్మ చేరి కూడా మీకు ఎండ కానీ దానికి కానీ ఎఫెక్ట్ అవ్వకుండా ఈ మల్చింగ్ ఎప్పుడైతే చేశారో ఈ ఆప్టిమమ్ లెవెల్లో మీకు మైక్రోబియల్ యాక్టివిటీ జరిగి మొక్క ఆరోగ్యం ఉండడానికి అవకాశం ఉంటుంది. మల్చింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. న్యాచురల్ ఫార్మింగ్లో ఫస్ట్ ప్రిన్సిపల్. పీహెచ్ అనేవి ఉన్నాయి, కొంచెం ఈ మామూలుగా మనం వెర్మీ కంపోస్ట్ చెప్పాను. వెర్మీ కంపోస్ట్ మీరు బిగ్గా వాడాలండి. తర్వాత నీమై కూడా మీరు పెస్ట్ కంట్రోల్ ఏంటంటే ఆర్గానిక్ పద్ధతిలో పెస్ట్ కంట్రోల్ అంటే చాలా లిమిటెడ్గా ఉంటుంది. మనకి పెస్ట్ రాకుండా మంచి వ్యవసాయదారుడు ఎవరంటే పురుగు రాకుండా చూసుకునేవాడు. పురుగు ఎప్పుడు వస్తుందో తెలుసుకునేవాడు. పురుగు వచ్చాక చేసినాడు ఎవరు? పురుగు వచ్చాక మనకి కెమికల్ వాడు కూడా ఏమీ చేసిందే లేదు. వాడు ఆవిడ డిసెంబర్ 15 మనకి నల్లపైన వస్తుంది అన్నది అప్పుడు డిసెంబర్ 1 కొట్టేస్తుంటాడు అనమాట. అంటే మనకి ఉన్నది ఆర్గానిక్ కెమికల్ మహా అంటే ఏదో వెల్లుల్లి రావడం, అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేలు మిర్చి ఏదో కొడుతూ ఉంటాం. ఇవన్నీ బగ్గే ఎక్కువ కొట్టేమనుకోండి, మనకు ఉన్నది ఏమంటుందంటే అన్నీ మనం ఎప్పుడంటే మనకు చెడు దృష్టితోనే చాలా మంది చూస్తుంటాం. మంచి వాటి గురించి ఆలోచించాం. ఇప్పుడు అన్ని మీద వచ్చి తేనీగలు ఉంటాయి, తర్వాత సీతాకోక తేనీగలు ఉంటాయి, తర్వాత మీ కందిరీగలు ఉంటాయి. ఇవన్నీ లేకపోతే వ్యవసాయం జరగదు. వాడన్నీ కొట్టేసారనుకోండి మీరు, అవి రావు. అవి రాకపోతే పాలినేషన్ అవుతే మీకు ప్రాపర్ ఈల్డ్ రాదు. సో ఇదంతా మనకి బయోడైవర్సిటీ అన్నది చాలా ముఖ్యం అనమాట. అన్నిటినీ మనం సంరక్షించుకోవాలి. ఆ దృష్టితో మనం ఏంటంటే వేప నూనె మీరు మరి కొడితే రావాలి. వేప నూనె బయట ఫ్రెండ్లీ అనమాట. పాలినేటింగ్ ఏజెంట్స్కి ఫ్రెండ్లీ అనమాట. అది ఎంత చేసినా దానికి వాసన తాగదు. అందుకోసం మనం వేప నూనె ప్రిఫర్ చేస్తాం. సో బ్రేక్ లేకుండా ఎవ్రీ 10 to 15 days ఒకసారి కొట్టుకుంటే మనకి మొక్కలని ఆరోగ్యం ఉంటాయి. చాలా ఉన్నాయి. మీకు కొన్ని మెసేజ్లు చెప్తాను. మీ రెస్పాన్స్ని బట్టి నేను నాకు వీక్నెస్ రెస్పాన్స్ ఉంటే కానీ నేను పెడతాం. అన్నం పెట్టిన తినకపోతే మళ్ళీ 2 రోజులు పెట్టాలి. లేదా నాకు తెలుస్తుంది ఎవరు చూస్తున్నారు, ఎవరు ఇంట్రెస్ట్ చూపించారు. నా లైఫ్ని కాదు మనకి ఇంపార్టెంట్. ఎవరు చూసాడు, ఎవరు రెస్పాండ్ అయ్యాడు, ఎవరు రియాక్ట్ అయ్యాడు. మెసేజ్ పెట్టారు అనుకోండి, 450 మంది చూస్తారు, 2 ఉంటాయి కదా. అంటే నాకు డిసప్పాయింట్మెంట్ ఏం లేదు. ఆల్రెడీ నేను నేర్చుకున్నాను, నేను చేసుకుంటాను, నష్టపోయేది వాడే. సో అప్పారావు చెప్పినట్టుగా కొంచెం వెజిటబుల్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి పువ్వుల మొక్కలు కొంచెం తగ్గించుకోవద్దని చెప్తాను. సెమెంట్ చేసి అవి కూడా పెంచుకోండి. అవి తగ్గించదు, ఇవి పెంచుకుంటాను. ఎందుకని ఏంటండి ఆరోగ్యంగా ఉండండి. ఇంకా చాలా ఉన్నాయన్న మా విషయాలు మేము కొన్ని మెసేజ్లు పెడతాను. దాని మీద మీకు వచ్చే డౌట్లు ఎవరైనా ఉంటే నేను వెంటనే క్లారిఫై చేస్తాను. ఎందుకంటే ఈవేళ 40 మంది వచ్చారనుకోండి, అందులో 40 మంది నా మెయిల్ లిస్ట్లో ఉన్నారు. నా దగ్గర 3,000 మంది 4,000 మంది
నాకు కాల్ చేస్తూ ఉంటారు రోజు. పొద్దున్న 9:30కే మొదలెడతాను కాల్స్, రాత్రి 9:30. నేను 11 కూడా 5కి లేచిపోతే రాత్రి 11:30కి పడుకుంటాను. సో ఎవరు ఇచ్చినా సరే ఒకవేళ మెసేజ్ పెట్టమంటారు, అర్జెంట్ అయితే కాల్ చేయండి అని చెప్తాను. కాల్ చేసి వెంటనే సమాధానం ఇస్తాను, లేకపోతే వెంటనే మెసేజ్ పెడతాను. నేను వాళ్ళతో మాట్లాడతాను. వాళ్ళు కొన్ని అర్థం చేసుకోకుండా మళ్ళీ అడుగుతుంటారు, ఏమని ఇదేనండి, మీరేం కన్ఫ్యూజ్ అవ్వండి, నేను చెప్పి మాత్రం వినండి. విన్నాక నేను ఒక మెసేజ్ పెడతాను, అది మీరు చదవండి. అప్పుడు అర్థం కాకపోతే అనుకోండి, ఇప్పటిదాకా అర్థం కాని కూడా అవ్వలేదు. అందుచేత దయచేసి మీరు శ్రద్ధతో, మీరు వంట ఎంత శ్రద్ధగా చేస్తారో అంత శ్రద్ధ మొక్కల మీద పెట్టి జాగ్రత్తగా పెంచుకోండి. పెద్ద విశేషం ఏం కాదు ఇది. మంచి దిగుబడి వస్తాయి. మంచి ఆరోగ్యంగా ఉండండి. జాగ్రత్తగా అయినందుకు టైం